ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అనే సామెత నేనింతే మూవీకి కరెక్ట్ గా సరిపోద్ది. ఎందుకంటే ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది నేనింతే అనే చెప్పుకోవచ్చు. నేనింతే మూవీలో సరిపడే మ్యాటర్ ఉన్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు సాధించలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అసలు మూవీ ఏంటో చూద్దాం. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి నేనింతే మూవీ ఒక భగవద్గీత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద తీసిన సినిమా. నిర్మాత, హీరో, డైరెక్టర్, హీరోయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో, హీరోయిన్ వీళ్ళ సమస్యల మీద తీసిన సినిమాయే నేనింతే. కృష్ణానగరే మావా అనే సాంగ్ లో ఈ మూవీ కష్టాలన్నీ క్లియర్ గా చూపిస్తారు. నేనింతే మూవీలో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మీద ఎంత హోప్స్ పెట్టుకుంటారు, అసలు ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టపడతారు, అంత కష్టపడి తీసిన మూవీ పైరసీ అయిపోతే ఎలా ఉంటుంది, ఇలాంటి ఇష్యూస్ అన్ని సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. కథ విషయానికి వస్తే హీరో తల్లికి అనారోగ్య సమస్య ఉండటం, హీరోయిన్ అవ్వాలనుకునే ఒక చిన్న డాన్సర్ కి యాదు అనే ఒక రౌడీ మూలంగా ఎలాంటి సమస్యలు ఫేస్ చేసింది, ఈ రెండింటికి మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఇదే కాకుండా సాయిరామ్ శంకర్ లాంటి ఫ్యాన్స్ సినిమా హిట్ అవ్వకపోతే తమ సొంత డబ్బులు పెట్టుకుని మరి సినిమాను ఆడించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు. డైరెక్టర్ అవ్వాలనుకునే కొంతమంది తమ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా లక్ కలిసి రాకపోవడంతో ఎంఎస్ నారాయణ లాగా కో డైరెక్టర్ గా మిగిలిపోవడం, సినిమా డిస్ట్రిబ్యూషన్ లో నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి భార్య తన కొడుకు ఎలాగైనా ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకునే తల్లి పాత్రలో రమాప్రభ నటించారు. ఈ మూవీలో డైలాగ్స్ అయితే నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఉదాహరణకి, డబ్బుకి ప్రేమ అవసరం లేదు, కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి, డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుద్ది, అసలు రూపాయి సంపాదించలేని ఏ ఎదవకి ప్రేమించే హక్కే లేదు లాంటి డైలాగ్స్ అన్ని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా రవితేజ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే హీరో క్యారెక్టర్ కి అసలు హీరోయిజం లేనట్టే ఉంటుంది, కానీ హీరోయిజం ఉంటుంది. ఉదాహరణకి ఒక సీన్ లో హీరో అమ్మని యాదు అనే రౌడీ బూతులు తిట్టి హీరో ముఖం మీద ఉమ్మొస్తాడు. మామూలుగా అయితే మనం అక్కడ ఒక ఫైట్ సీన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అక్కడ హీరో అసలు కోపం తెచ్చుకోకుండా ముఖం మీద పడి ఉమ్ము తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నేను 199 సార్లు తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నాతో పాటు నువ్వు పోతావు అంటూ కత్తితో తన చెయ్యిని కోసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ అయితే మూవీకే హైలైట్ అని చెప్పొచ్చు. అసలు ఇంత మంచి సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో చూద్దాం. ఈ సినిమాకు ముందు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన సినిమాలన్నీ పక్కా కమర్షియల్ మాస్ మసాలా సినిమాలు. అంటే ఉదాహరణకి బుజ్జిగాడు, చిరుత, దేశముదురు, పోకిరి ఇలాంటి మూవీస్ ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడింది. పూరి జగన్నాథ్ నుంచి ఆడియన్స్ ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నేనింతే మూవీ పూరి గారి సినిమాల్లో చాలా డిఫరెంట్ గా ఉండడం వల్ల ఆడియన్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు. అదే ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యింటే సూపర్ హిట్ అయ్యి ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్స్ చాలా చేంజ్ అయ్యాయి అని ఒక సందర్భంలో హీరో రవితేజ గారు చెప్పారు. సినిమా ఆడకపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవ్వాలనుకునే వాళ్ళు, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అవ్వాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ మూవీకి బాగానే కనెక్ట్ అవుతారు. కానీ నార్మల్ ఆడియన్స్ కి ఇది ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయింది. సో దానివల్ల థియేటర్స్ కి కామన్ ఆడియన్స్ ఎక్కువగా వెళ్ళలేదు. అంతేకాకుండా ఈ సినిమాకు ముందు రవితేజ గారు తీసిన సినిమాలు చూస్తే కృష్ణ, విక్రమార్కుడు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఇడియట్ లాంటి సినిమాలు చేయడం వల్ల వాటి ఇంపాక్ట్ కూడా ఈ మూవీపై పడింది. ఆడియన్స్ రవితేజ గారి నుంచి అలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నేనింతే మూవీ ఒక డిఫరెంట్ మూవీ. అంతేకాకుండా నేనింతే మూవీ రిలీజ్ టైంలో అక్కినేని నాగార్జున గారు నటించిన కింగ్ మూవీ కూడా రిలీజ్ అయింది. అక్కడ కింగ్ మూవీ ఏమో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సో ఆ ప్రభావం కూడా నేనింతే మూవీ మీద బాగా పడింది. ఇప్పుడంటే సోషల్ మీడియాలో మూవీ పబ్లిసిటీ బాగా చేస్తున్నారు, కానీ ఆ టైంలో మూవీ ట్రైలర్స్ కూడా ఉండేవి కాదు. అట్లీస్ట్ మూవీ ట్రైలర్ చూస్తే సినిమా మీద ఒక అంచనాతో మూవీకి వెళ్ళొచ్చు. కానీ నేనింతే మూవీ ఎలాంటి మూవీ ప్రేక్షకుడికి ఒక అంచనా లేకుండా మూవీకి వెళ్ళటం వల్ల అది నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఏది ఏమైనా సరే నేనింతే మూవీ చాలా మంది మూవీ లవర్స్ కి ఒక ఫేవరెట్ మూవీగా నిలిచిపోతుంది. ఇన్ఫాక్ట్ నేనింతే మూవీ నాకు కూడా ఫేవరెట్ మూవీ. ఆ సినిమా అప్పుడు బాగా ఆడి ఉంటే అలాంటి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉండేది. నిజానికి ఈ మూవీ తర్వాత కూడా ఇలాంటి మూవీ ఒకటి వచ్చింది. అది 2011లో ఆర్జీవి తీసిన కథా స్క్రీన్ పై దర్శకత్వం అప్పలరాజు. బట్ డిఫరెన్స్ ఏంటంటే నేనింతే మూవీలో సినిమా సమస్యలు సీరియస్ వేలో చూపిస్తే ఆర్జీవి కేఎస్డి మూవీలో అదే సమస్యలు సెటైరికల్ గా చూపించారు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.